ఎం న్యూస్ కి స్వాగతం. దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద బడుగు వర్గాలకు ఆరోగ్యపరంగా అండగా ఉండడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహకారం అందిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వెల్లడించారు. పేదవారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందిస్తున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్యం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 23 మంది లబ్ధిదారులకు 19,18,415 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 730 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందే విధంగా ఏర్పాటు తమ ప్రభుత్వం చేసిందన్నారు. ఆసుపత్రుల్లో 3,257 రకాల రోగాలకు వైద్య సేవలు పేద బడుగు వర్గాలకు అందే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కూడా ఇవాళ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్న వారు ఉన్నారో వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం రమారమి 25 లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడానికి, అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా 730 హాస్పిటల్స్ని ఈ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎంపానల్ చేయడం కూడా జరిగింది. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు ఒక పక్కన, ఖర్చు అయినటువంటి పేదవారికి చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బు ఇవ్వడం ఒక పక్కన, ఇలా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో మొత్తంగా పేద వర్గాల వారి ఆరోగ్యం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవకి వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, 3,257 వైద్య సేవలు ఎంపానల్ చేసినటువంటి హాస్పిటల్లో 3,257 వైద్య సేవలు అనమాట, రకరకాల రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సేవలు అందించడానికి కూడా ఈ ఎంపానల్ అయినటువంటి హాస్పిటల్స్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా పేద వర్గాల వారిని కూడా నేను మనవి చేసేది, ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వ వైద్య సేవలను అందిపుచ్చుకుని ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు ఉంటే వాటికి పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే, లేదంటే కొన్ని వైద్య శిబిరాలు మేము నిర్వహించినప్పుడు అందులో మీరు పరీక్షలు నిర్వహించుకుంటే ఏదైనా చిన్నది ఒక ఇబ్బంది ఉంటే దాన్ని వెంటనే చూసుకుని వెంటనే దానికి మందులు వాడితే పెద్దగా దానికి తర్వాత కాలంలో బాధపడే పరిస్థితి ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు జరిగేటువంటి పరీక్షల్ని తీసుకుని తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడవలసింది కోరుకుంటూ, ఇలాగా ఈ చెక్కుల పంపిణీని క్రమం తప్పకుండా అతి త్వరగానే అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.